వెలలేని వేదములు వెతకి తెచ్చిన చేయి, చిలుకు గొబ్బలి క్రింద చేర్చు చేయి. కలికియగు భూకాంత కౌగిలించిన చేయి, పలనైన కొనగోళ్ళవాడి చేయి. ఎందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి. తనివో కబలి చేత దానమడిగిన చేయి, వనరంగ భూదాన మొసగు చేయి. తనివో కబలి చేత దానమడిగిన చేయి, వనరంగ భూదాన మొసగు చేయి. మనసి జలనిధియంబు మనకు దేచ్చిన చేయి, యనయా నాగేలు ధరించు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి. పురసతుల మానములు పొల్లజేసిన చేయి, తురగంబు బరిపెడి దొడ్డ చేయి. తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్లా దిలిపెడి చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి. భగవద్గీత ప్రథమాధ్యాయములో ఉన్నాము. ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి ప్రయాణం, అనేక అంశములు, అనేక కోణములు, అనేక మలుపులు తిరుగుతూ పయనిస్తున్నటువంటి విధానము. ఈ రోజుతో ఈ ప్రథమాధ్యాయాన్ని ముగింపజేసుకుని ఇక రెండో అధ్యాయంలో అడుగు పెడదాం. రెండో అధ్యాయంలో ప్రవేశిద్దాం. ఎందుకంటే ఇక్కడే కూర్చున్నట్లయితే ఇంకా యుగాంతం వరకు, ఈ కలియుగాంతం వరకు ప్రథమాధ్యాయమేనా విషాద యోగమేనా అనేటువంటి విధానం కూడా వచ్చేస్తుంది. గతంలోనే మనం ప్రథమాధ్యాయాన్ని సంక్షిప్త వాక్యాలుగా ముగింపజేసుకున్నాం. అయితే వాటిల్లో స్వామివారు ఇచ్చినటువంటి విశేషాంశాలను కొన్ని మనం ఇక్కడ అధ్యయనం చేస్తూ ఉన్నాం. అవ్యక్తముగా, అనంతముగా, గోప్యముగా ఉన్నటువంటి ఈ వేద రహస్యములు అనబడేటువంటివన్నీ కూడా అవి మనకు పట్టాన మనసుకు వచ్చేటువంటివి కావు, మనకు తెలియబడేటువంటివి కావు. నిక్షిప్తముగా లోన దాగి ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు మీ చేతుల్లో కూడా భగవద్గీత ఉన్నది, మీకు కూడా శ్లోకాలు అనేటువంటివి వచ్చు, నాకంటే బాగా మీకే శ్లోకాలు బాగా వచ్చు. కానీ దాంట్లో ఉన్న అర్థాలు చూద్దామా అని కనపడవు. శ్లోకం కనబడుతుంది కానీ ఆ శ్లోకం లోపల అంతరాళములలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు మాత్రం గోచరించే విధానం కాదు. అవి చాలా లోపల ఉన్నటువంటి అంశాలు. అయితే స్వామివారు ఇచ్చినటువంటి చిరుదీపం, ఆ చిరుదీపాన్ని పట్టుకొని అంతర్గతంగా తెలియకుండగా నిక్షిప్తముగా నిగూఢముగా ఉన్నటువంటి జ్ఞానరత్నాలను మనం గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కనుక ఒక్కొక్క శ్లోకంలో ఉన్నటువంటి పదజాలాన్ని గమనిస్తూ కొంచెం ముందుకు పోగలిగితే వాటిల్లో ఉన్న పారమార్థిక అంశాలను మనం కొన్నైనా గుర్తించగలిగే అవకాశం ఏర్పడుతుంది. మనం ఈ శ్లోకం 14వ శ్లోకం మీద చాలా రోజుగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. తత శ్వేతై హయై యుక్తే మహతి స్యందనే స్థితౌ
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్ధుమతుః. ఈ శ్లోకం జీవేశ్వర పాఠముగా మనం అంశాలు చెప్పుకుంటూ వస్తున్నటువంటి విధానం. అనగా చందనే స్థితౌ, చందనే గొప్పదేగు, మహతి గొప్పదేగు, చందనే రథమునందు, స్థితౌ ఇద్దరు కూర్చుని ఉన్నటువంటి విధానాన్ని మనకు ఉపనిషత్తులు కూడా చెప్పేటువంటి భావాన్ని మనం పారమార్థికముగా చెప్పుకురావటం జరిగింది. ఇక్కడ మరి చూసినట్లయితే తెల్లని గుర్రములతో ఉన్నటువంటి మహతి గొప్పదేగు రథమునందు ఇద్దరు కూర్చున్నటువంటి వారు మాధవ పాండవ. మాధవ అంటే కృష్ణ భగవానుల వారు, పాండవ అనగా అర్జునుడు. ఈ ఇరువురు కూడా దివ్యౌ శంఖౌ ప్రదద్ధుమతు. దివ్యౌ దివ్యమగు శంఖౌ శంఖములను ప్రదద్ధుమతు అనగా ఊదిరి అని అర్థం. అయితే ఆ శంఖముల పేర్లు ఏమిటని చెప్పానంటే పాంచజన్యం హృషీకేశ, దేవదత్తం ధనంజయ, పౌండ్రం దద్మౌ మహాశంఖం, భీమకర్మ వృకోదర. పాంచజన్యం ఋషికేశ, ఋషికేశ కృష్ణ భగవానుల వారు పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని ఆయన దేవదత్తం ధనంజయ, ధనంజయుడు దేవదత్తం, దేవదత్తం అనేటువంటి శంఖాన్ని, పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర, భయంకర కర్మను ఆచరించేటువంటి వృకోదర, వృకోదరుడు పౌండ్రం, పౌండ్రం అనేటువంటి మహాశంఖం, మహాశంఖమును దద్మౌ ఊదెను. అట్లనే మరి మిగతా పాండవులు కూడా అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిర, యుధిష్ఠిరుడకు ధర్మరాజుల వారు అనంత విజయం అనేటువంటి శంఖాన్ని ఆయన, నకుల సహదేవ, నకులుడు సహదేవులేమో సుఘోష మణిపుష్పకౌ, సుఘోషం మణిపుష్పకము అనేటువంటి శంఖాలను వీళ్ళు ఊదారన్నమాట. ఇట్లా పాండవుల విషయం వచ్చినప్పుడే ఆ శంఖములు, శంఖముల యొక్క పేర్లన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇత పూర్వం కౌరవులు కూడా వారు కూడా శంఖాలు పూరించారు, కానీ వాళ్ళ శంఖాలకు ఏం పేర్లు లేవు, ఏం పేర్లు చెప్పలా వేదవ్యాసుల వారు కూడా. ఇక్కడ పాండవుల శంఖములకు మాత్రమే పేర్లు చెప్పటం జరిగింది. అయితే ఎక్కడ చూసినట్లయితే మరి పాండవులు 5 మంది. ఎవరని చెప్పనంటే దైవాంశ గలవారు, సాత్వికాంశము కలిగి ఉన్నటువంటి వారు, గురుకృపకు పాత్రులై దైవ అనుగ్రహానికి పాత్రులై ఉన్నటువంటి వారు పాండవులు, దైవానుగ్రహానికి దూరముగా ఉన్నటువంటి వారు కౌరవులు. ఇది మాటలుగా చూసినట్లయితే, స్వామివారి మాటలుగా చూసినట్లయితే అనాత్మ సంబంధమై ఉన్న వృత్తులు కౌరవులు, ఆత్మ సంబంధమై ఉన్నటువంటి వృత్తులు పాండవులు. అది దైవీ వృత్తులు, ఆసురీ వృత్తులు, ఈ రెండే మనలో చెప్పినట్లయితే కనుక పారమార్థికముగా అంతరార్థముగా మనం గ్రహించిన అంశ విధానం చూసినట్లయితే మరి మనలోనే కౌరవులు ఉన్నారు, మనలోనే పాండవులు ఉన్నారు. అనగా మన శరీరములో, మన సూక్ష్మ దేహములో, మనలో అంటే మళ్ళీ ఆత్మదాకా పోతారేమో. కాబట్టి మనలో ఉన్నప్పుడు సూక్ష్మ దేహము, స్థూల దేహం తీసుకోండి, లేదా సూక్ష్మ దేహం తీసుకోండి. కనుక సూక్ష్మదేహ విధానముగా మనం అనే పదం వాడుకుంటూ ఉన్నాం. మరి ఈ లోపల చేరి ఉన్నటువంటి కౌరవ సంబంధ వృత్తులు ఉన్నాయి, పాండవ సంబంధ వృత్తులు ఉన్నాయి. కనుక దైవీ సంబంధ వృత్తులు, ఆసురీ సంబంధ వృత్తులు, సాత్విక సంబంధ వృత్తులు, రాజసిక తామసిక సంబంధ వృత్తులు, ఈ 2 రకాల వృత్తులు కలిగి లోకంలో మానవులు తమ తమ జీవన విధానములు కొనసాగించుకుంటూ ఉన్నారు.
కొంతమంది అయితే ఎక్కువ శాతం లోకంలో పాండవ సాత్విక సంబంధ దైవీ సంబంధ వృత్తులు కలిగి జీవించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, లేక ఆస్త్రీయ సంబంధ తామసిక సంబంధ కౌరవ సంబంధమై ఉన్నటువంటి వృత్తులు కలిగి జీవించే వాళ్ళు లోకంలో ఎక్కువ మంది ఉంటారా? ఎవరు ఎక్కువ మంది ఉంటారో ముందు మనం గమనించుకోవాల్సి ఉంటుంది. చూసినట్లయితే లోకంలో ఎక్కువ శాతం మానవులు ఈ కౌరవులు అనబడేటువంటి ఆశ్రయ సంబంధ వృత్తులే ప్రధానముగా తీసుకుని జీవితాలు జీవించే విధానం ఉన్నది. అందువల్లే మరి మానవుడు జీవితంలో సుఖముగా శాంతిగా ఆనందముగా జీవించే అవకాశం లేకుండా పోయింది. తాత్విక సంబంధ అంశాలు లేకుండా పోయినటువంటి విధానము. అందుచేత మరి చూసినట్లయితే ఆశ్రయ సంబంధ వృత్తులు, అనాత్మ సంబంధ వృత్తులు మనం ఈనాడు చూస్తే ప్రపంచంలో అంతా కూడా మరి గలాట్లు, గందరగోళము, కొట్టుకోవటాలు, చంపుకోవటాలు ఇవన్నీ కూడా దారుణంగా మనం చూసే పరిస్థితి కనబడతాం ఎదురుగా. కాబట్టి ప్రకారముగా కౌరవ వృత్తులకు తామసిక సంబంధ వృత్తులే ఎక్కువ శాతం వ్యక్తులు పనిచేసేటువంటివిగా ఉన్నాయి. రెండవది దైవీ సంబంధ వృత్తులు పాండవులు అని అర్థం. కనుక మరి ఈ పాండవులను మనం ప్రయత్నపూర్వకముగా మనం వాళ్ళని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కనుక ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు అది ఇలాంటి దైవీ సంబంధ వృత్తులు మనలో ఉన్నట్లయితే మనకు దైవం తోడుగా ఉంటుంది. ఆశ్రయ సంబంధమై ఉన్న వృత్తులు కలిగి ఉన్నట్లయితే దైవం దూరంగా ఉంటుంది. దైవం సహాయం వాళ్ళకు ఉండదు. కనుక మనలో మరి మనం సంపాదించుకోవాలి సాత్విక సంబంధ పాండవ వృత్తులను. పాండవ అంటే పడిగతవు, పండతే సుఖమితి పాండు. దీన్ని ఉత్పత్తిగా చెప్పుకొచ్చారు. పాండు అంటే తెలుపు, అనగా తెలుపు అంటే తెలుపు అంటే సాత్వికం లేదా జ్ఞానం. కాబట్టి జ్ఞాన సంబంధమై ఉన్న వృత్తులను పాండవులుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వృత్తులు మనలో గనక ఏర్పడ్డట్లయితే వారికి యొక్క మోక్ష విషయంలో భగవంతుడు సహాయముగా ఉండే విధానము అది. ధర్మరాజు యుధిష్ఠిర అనే పదం ఇక్కడ వాడారు. కుంతీపుత్ర యుధిష్ఠిర. ధర్మరాజుల వారికి యుధిష్ఠిర అనే పదం ఒకటి ఉన్నది. యుధి అంటే యుద్ధరంగమునందు, స్థిరముగా ఉండేటువంటి వాడు కాబట్టి యుధిష్ఠిర అని చెప్పిన అన్నారు. యుధి అంటే యుద్ధం, యుద్ధమునందు స్థిర, పారిపోకుండా స్థిరముగా ఉండేటువంటి విధానం, ఇది యుధిష్ఠిర అనేటువంటి పదం. అట్లాగా మనం చూసినట్లయితే మరి ధ్యానం, నివృత్తి మార్గం, అనాత్మ వృత్తుల మీద ఏ యొక్క యుద్ధం తలపెట్టామో ఈ సోహంభావ ధ్యాన విధానములో లోన చేరి ఉన్న అనాత్మ వర్గాన్ని మరి జయించటానికి మనం పూనుకున్నటువంటి విధానం. ఎవరైతే ఆత్మప్రాప్తిని, బ్రహ్మప్రాప్తిని, మోక్షాన్ని అపేక్షించి ఉన్నారో ఈ అపేక్షించి ఉన్నటువంటి వారు అనాత్మ వృత్తుల మీద యుద్ధం ప్రకటించాల్సి ఉంటుంది. అది లేదు మనం సాంసారిక జీవన విధానం, లోక వ్యవహారం, తిరిగి మరల భవ సాగరం, భవబంధాలు, జన్మ పరంపరలు ఇవి కోరుకున్నట్లయితే ఎవరూ కూడా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అనాత్మకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది వచ్చే అవకాశాలు లేవు. అనాత్మకు ప్రతికూలత్వం ఎప్పుడు ఏర్పడుతుందో మనలో, అప్పుడు మనం వాటితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతికూలత్వం అంటే ఏమిటి? ఆత్మప్రాప్తి, మోక్షం, బ్రహ్మప్రాప్తి. ఇది ప్రతికూలత్వము, అనాత్మ వర్గానికి ప్రతికూలత్వము అవుతుందన్నమాట. అనుకూలత్వం అంటే ఇలాంటి యోగం లేకుండా, ధ్యానం లేకుండా, విచారం లేకుండా, తత్వ విచారం లేకుండా అనాత్మ మార్గంలో విషయ సంబంధ భోగ విధాన
మార్గాలలో గనక మనం పోయే వాళ్ళముగా ఉన్నట్లయితే అనాత్మతో మనకు వచ్చే పోరాటం ఏమీ లేదు. ఎందుకంటే మనం వాటికి సానుకూలంగా ఉన్నాము కాబట్టి మనం అవి చూపే దావలో పయనించే వాళ్ళంగా ఉన్నాం కాబట్టి, అవి ఏ వైపుకు లాక్కుపోతూ ఉంటే ఆ వైపుకల్లా మనం పోతూ ఉన్నాం కాబట్టి, అవి కోరినవన్నీ కూడా మనం తెచ్చిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి, మనం ఆ యొక్క ఇంద్రియాలకు వాటిలకు మనం సేవకులుగా ఉన్నాం కాబట్టి, అందువల్ల ఇవి మన మీద ఎలాంటి దాడి చేసే అవకాశాలు ఉండవు. ఎప్పుడైతే నువ్వు ఆత్మోన్నతి పొందాలి, బ్రహ్మజ్ఞానం పొందాలి అనే యోగ విధానాన్ని అవలంబిస్తావో ఆ పూట నీ మీద అవన్నీ కూడా దాడి చేసే విధానం ఏర్పడుతుంది అన్నమాట. అందువల్ల ఈ అనాత్మ అనాదిగా మనలో బలపడి ఉన్న విధానం కనుక మరి అనాత్మ రాజ్యం లోపల బాగా ఏర్పడి ఉన్నది. అనాత్మ సంబంధ రాజ్యం, అజ్ఞాన రాజ్యం, వాసనలు, గుణములు, ఈ సంస్కారములు ఇవన్నీ కూడా లోపల చేరిపోయి ఒక అనాత్మ రాజ్యం బాగా స్థిరపడి ఉన్నది కాబట్టి లోకంలో అందరూ కూడా అనాత్మ రాజ్యానికే అనుకూలముగా ఉన్నారు. అనాత్మ రాజ్యానికి ఓటు వేస్తూ ఉన్నారు, అనాత్మ రాజ్యాన్ని గెలిపిస్తూ ఉన్నారు, అనాత్మ రాజ్యాన్ని చక్కగా పాలన విధానంగా పెట్టుకున్నారు. కాబట్టి ఎవరికి అలాంటి వాళ్ళకి ఇబ్బందే లేదు. మనం ఏం చేసాము, ఇప్పుడు అనాత్మ రాజ్యాన్ని కూలగొట్టడానికి సిద్ధపడ్డాము. ఇప్పుడు మరి సిద్ధపడ్డప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? ఏమి ఇప్పుడు ఒక రాజ్యాంగం ఉందంటే ఆ రాజ్యాంగానికి వ్యతిరేకం లేకుండా సానుకూలంగా వారు చెప్పిన దానికల్లా మన తలూపుతూ వారు చేసిన దాన్నల్లా ఆమోదిస్తూ ఉన్నామే అనుకోండి, మనకు వచ్చే సమస్య లేదు. ఎప్పుడైతే నువ్వు రాజ్యాంగం మీద నువ్వు దాడి చేయటం ఆరంభం చేశావో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏవో కేసులు పెడతారు, లేని కేసులు తవ్వుతారు, ఎక్కడో కొన్ని ఇరికించి తీసుకుపోయి జైల్లో పడేయటం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇంకా లోకంలో లేని కేసులు కల్పించి ఏదో కేసు తీసుకుపడి అట్లాంటి విధానం మనలో కూడా మరి అనాత్మకు సానుకూలంగా పోయే విధానముగా ఉన్నటువంటి వాళ్ళని అవి ఏవి చేయవు, చక్కగా వాళ్ళకి సహకారంగా ఉంటాయి. ఇంకా భవ పరంపరలు బాగా పెంచే విధానంగా ఉంటాయి కనుక అవి అన్నీ కూడా వీడికి చక్కగా అండగా నిలబడి తీసుకుపోయే విధానం ఏర్పడుతుంది. అందరూ పరమాత్మ గీతలు ఏమన్నాడు, జ్ఞానినః నిత్యవైరిణ అన్నాడు. 3వ అధ్యాయం అక్కడ వస్తుంది శ్లోకం ఇది. జ్ఞానినః నిత్యవైరిణ, జ్ఞానినః జ్ఞానులకు, జ్ఞాని జ్ఞానినౌ జ్ఞానినః బహువచనం, అది జ్ఞాని అంటే ఏకవచనం, జ్ఞానినః అంటే బహువచనం. లోకంలో ఎంతమంది ఉన్నారు జ్ఞానులు? చాలామంది ఉన్నారు. ఈ మార్గంలో పోవడానికి, ఆధ్యాత్మిక మార్గంలో పోవడానికి, బ్రహ్మభావన పొందటానికి ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అనాత్మతో పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళే. జ్ఞానినః నిత్య వైరిణ అన్నాడు. ఎవరెవరైతే జ్ఞాన మార్గంలో పయనించేవాళ్ళుగా, అనాత్మను జయించే ఉద్దేశం కలిగి ఉన్నటువంటి వారుగా, నివృత్తి మార్గము సోహంభావ ధ్యాన మార్గం కలిగి ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళకి అనాత్మతో పోరాటం తప్పదు అని అర్థం. కాబట్టి ఈ విధముగా ఉన్నటువంటి పోరాటం మనం ఆరంభం చేశాం. కాబట్టి ఎట్లాంటి పోరాటం అని చెప్పనంటే యుధిష్ఠిర అన్నాడు. యుధి అనగా యుద్ధరంగంలో అడుగు పెట్టాం కాబట్టి మనం స్థిరముగా ఉండాలి, పారిపోకుండా ఉండాలి. కనుక చాలామంది ఇలాంటి యుద్ధంలో ప్రవేశించిన వాళ్ళే తర్వాత కాలంలో వాళ్ళతో పోరాడలేక, వాళ్ళతో కొట్లాడలేక, వాళ్ళతో మరి యుద్ధం చేయలేక చాలామంది ఈ యొక్క మార్గం నుంచి మళ్ళా వెళ్ళిపోయి అనాత్మ చూపించే మార్గంలోనే వాళ్ళు ఉండిపోయే విధానం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ యుధిష్ఠిర అన్నప్పుడు మరి ఈ ధ్యాన విధానములో స్థిరముగా ఉండగలిగేటువంటి విధానాన్ని సంపాదించుకున్న వృత్తే యుధిష్ఠిరుడు. కాబట్టి ఈ యొక్క పాండవులలో ధర్మరాజుల వారు మనలో ఉన్నారా లేదా మనం చూసుకోవాలి. పాండవులు 5 మంది చూద్దాం, తర్వాత ఎంతమంది ఉన్నారో. ముందు మనలో ధర్మరాజు ఉన్నాడా, ఎటు వెళ్ళిపోయాడా చూసుకోవాలి మనం.
అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో స్థిరముగా ఉండగలిగే విధానం. ఇప్పుడు మనకు కూడా జూములోకి ఎంతోమంది వస్తూ ఉన్నారు, చక్కగా విషయాలు వింటూ ఉన్నారు. ఏదో వస్తున్నారు కదా, వింటున్నారు కదా, పర్వాలేదులే, మంచి జిజ్ఞాస కలిగి ఉన్నారు, మంచి అపేక్ష కలిగి ఉన్నారు. మనం చెప్పుకునే విషయాలు కూడా కేవలం కథలు కాకుండా ఒక ఆధ్యాత్మిక సంబంధించిన అంశాలే మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇలా వరకు. ఇంకా వాటిలో మౌలికముగా ఉన్న అంశాలు, జీవితంలో పనికొచ్చే అంశాలు, ఆధ్యాత్మికానికి అన్వయమయ్యే అంశాలు, లోతైన అంశాలు ఎక్కడ మీకు ఇలాంటి స్వాంగార బోధ ఎక్కడ మీకు వచ్చే అవకాశం లేదు. మీరు ఎన్ని చోట్లకైనా తిరగండి, ఎన్ని ఆశ్రమాలకు పోండి, ఎంతమందో ఉపన్యాసకులు మీకు టీవీలో వస్తున్నారుగా, వినండి. కానీ ఈ యొక్క స్వామివారు ఇచ్చినటువంటి ఈ మూల అంశాలు మీకు లభ్యమయ్యే అవకాశం లేదు. మరి అలాంటి విషయాలు మీకు ఏమన్నా ఖరీదు పెట్టామా, ఇంత డబ్బు కట్టాలా మీరు జూమ్లోకి వస్తే? నెలకి కనీసం 10,000 ఏముంది, మీరు వచ్చే అవకాశాలు లేవు. మీ నెంబర్ మీకు ఎక్కించాలంటే సద్విచారంలో నెలకు 10,000 కట్టాలి అని ఏమన్నా అన్నావా? ఏమీ లేదు, ఏవి. మరి ఆ ప్రకారంగా ఇప్పుడు మానవుడు చూడండి, సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా టికెట్ కోసం వాడు ఎంత పోరాటం చేస్తాడు. ఇప్పుడంటే మనకి ఆన్లైన్లో బుకింగ్ వచ్చిందనుకోండి, ఇంతకుముందు అయితే ఆ సినిమా హాల్ దగ్గరికి పోయి ఆ బుకింగ్ కాడ వాడు కొట్లాడాలి, పోరాడాలి, ఎంతో చేయాలి. ఎట్లా పోరాడి టికెట్ సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత సినిమా హాల్లోకి పోయి కూర్చోవాలి. కూర్చున్నాక వాళ్ళు లైట్లు అరిపేస్తారు, అంటే చీకట్లో కూర్చోవాలి. వీడు డబ్బులు పెట్టి పైగా చీకట్లో కూర్చోవలసి వస్తుంది. కూర్చున్న తర్వాత అక్కడి నుంచి ఇక సినిమాలో వీడు తలకాయ పెట్టేస్తాడు. ఇక వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీడు ఏడుస్తూ ఉంటాడు, వాళ్ళు నవ్వితే వీడు నవ్వుతూ ఉంటాడు, వాళ్ళు కొట్లాడుకుంటూ వీడు కూడా కొట్లాటల్లో మునిగిపోతాడు. నానా రకాల ఉన్న వికారాలన్నీ పొందాలి. ఆ సినిమా అయిపోయి 2 గంటల సేపు వాడు కూర్చోవాలి. వాడు 2 గంటలు దాదాపు ఆ కుర్చీలోనే కూర్చోవాలి. ఆ చీకట్లో ఆ కుర్చీలో కూర్చొని ఆ వికారాలు, ఆకారాలు అన్నీ మారిపోయే విధానంగా ఉంటే అవన్నీ చెవట్లో పోసుకుంటూ వాడు ఎట్లా కూర్చుని 2 గంటల సేపు తర్వాత ఎట్లాగో బయటపడుతున్నాడు. డబ్బులు పెట్టి పైగా అంధకారంలో కూర్చుని ఇన్ని వికారాలు పొందటం. ఇక్కడ మనకి ఏ వికారం ఉందండి మీకు? కమ్మగా ఏ పని లేదుగా మీకు. 8:30 అయితే ఖాళీ అయిపోతుంది. అమ్మగారు వంట చేసి పెడతారు. కమ్మగా తింటూ కూడా ఉపన్యాసం వినవచ్చు, హాయిగా కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వినవచ్చు, ఏసీ వేసుకుని ఉపన్యాసం వినవచ్చు. నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కమ్మనే మాటలు వస్తూ ఉన్నప్పుడు ఇంటానికి ఏం దుబ్బుడే వాడికి. కాబట్టి ఉన్నారా అని చెప్పనంటే చాలామంది వెళ్ళిపోయారు. కొద్ది మందో మిగిలారు. ఇప్పుడు ఇంకా తగ్గుతూ ఉన్నాయి నెంబర్లన్నీ కూడా, వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే యుధిష్ఠిరుడు అనేటువంటి తత్వం లేనప్పుడు బ్రహ్మ విద్య కాడ ఉండడు, ధ్యానంలో కూడా ఉండడు. తిరిగి ఏమవుతాడు వాడు అంటే ఈ యొక్క పాండవ పక్షంలో లేకపోయాడు అంటే ఏ పక్షంలో ఉన్నట్లు? కౌరవ పక్షంలో ఉన్నట్లు. 2 ఉన్నాయి పక్షాలు. ఇటు ఉంటే పాండవ పక్షం, ఇటు లేకపోతే కౌరవ పక్షం. అంటే అనాత్మలో మునిగిపోయావు, అజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలలో మునిగిపోయావు, సాంసారిక విషయాలలో మునిగిపోయావు, లౌకిక విషయాలలో మునిగిపోయావు. అదే జూములో ఉన్నావు అనుకో, భగవద్గీత, ఉపనిషత్తులో, గాయత్రి మహామంత్రం ఏదో విషయాలు వస్తూ ఉంటాయి. లేదనుకున్నావు అనుకో, ఎడ కూర్చుంటావు, పోయి టీవీ ముందు కూర్చుంటావు. అంతే కదా, ఇంకేం చేస్తాను? ఇంకా అడగపోతావు. ఇంకా పోతే టీవీ ముందు కూర్చోవాలి, కూర్చుంటే జూముగాడు కూర్చోవాలి. ఇది నీకు పట్టలేదు కాబట్టి టీవీ ఆన్ చేసుకుంటావు. అంటే కౌరవ సైన్యంలో చేరిపోయావు అన్నమాట. అందుచేత ఇక్కడ యుధిష్ఠిర అనగా ఆధ్యాత్మికమనందు స్థిరముగా ఉండగలిగేటువంటి విధానాన్ని మనం సంపాదించుకున్నట్లయితే మనలో మరి పాండవులలో పెద్దవాడగు యుధిష్ఠిరుడు మనలో ఉన్నట్లే. అది కనుక ఆధ్యాత్మిక విషయంలో నిలబడాలి, సాధన విషయంలో కూడా ఉండగలగాలి. అలా ఉండగలిగితే అతడు అచిరకాలంలోనే
తాను అనుకున్నటువంటి ఆత్మతత్వానుభవాన్ని పొందే అవకాశం వానికి ఏర్పడుతుంది. గమనించండి. అందువల్ల ఏదో పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు, అప్పుడెప్పుడో భారత కాలం నాడు వాళ్ళు ఏదో జనించారు, ఏదో పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, యుద్ధం చేశారు, కౌరవులను జయించారు, రాజ్యాన్ని మళ్ళా పొందారు, చాలా కాలం పరిపాలన చేశారు, ఆ తర్వాత అసూలు భాష అందరూ కూడా వెళ్ళిపోయారు అనే కథాంశం మనకు భారతం వాటిలలో వస్తుంది. కానీ ఇక్కడ ఇంకా మనకు చూసినట్లయితే కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. ఈ పారమార్థిక అంశంలో కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. కాబట్టి కౌరవులు అని చెప్పనంటే అనాత్మ సంబంధమై ఉన్న వృత్తులు, అజ్ఞాన సంబంధమై ఉన్న వృత్తులు, తామసిక సంబంధమైన వృత్తులు, ప్రపంచ విషయాల వైపుకు లాక్కుపోయేటువంటి వృత్తులు అనేటువంటివి ఉన్నాయి. రెండోది పాండవ సైనికులు అని చెప్పనంటే ఆత్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో, యోగ మార్గంలో, తత్వ మార్గంలో తీసుకుపోయేటువంటి వృత్తులు అవి కూడా ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ విషయంలో మనలో యుధిష్ఠిరుడు అనేటువంటి ధర్మరాజుల వారు ఉన్నారా అని చూసుకోవాలి మనం. అందుచేత మరి ఈ యొక్క మార్గములో, మోక్ష మార్గములో మనకు పట్టుదలగా సాధన చేయగలిగేటువంటి విధానం ఉన్నట్లయితే మరి అనేక ఆలోచనలు వస్తూ ఉన్నా కానీ వాటిని ఎదుర్కొని వాటిని జయించి ఆత్మోన్నతి మార్గంలో పయనించే విధానముగా ఉండే తత్వం ధర్మరాజుగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇక్కడ మరి కుంతి పుత్ర యుధిష్ఠిర అని చెప్పి అన్నారు. తర్వాత యుధిష్ఠిరుడు తర్వాత భీముడు. భీమ కర్మ వృకోదర. భీముడు అంటే బిభత్రైలోక్యే, ముల్లోకాలను కూడా భయపెట్టగలిగేటువంటి విధానం భీముడు అని చెప్పని అంటారు. బలశాలి అని అర్థం. ఆయన చేసే కర్మ భీమ కర్మ అని చెప్పని అంటారు. భీమ కర్మ వృకోదర. కాబట్టి భీమ కర్మ అని చెప్పనంటే భయంకర కర్మ అని చెప్పనంటే కొంతమంది మహాత్ములు ఈ ధ్యాన విషయంలో చాలా పట్టుగా ఉంటారు. మొండి పొట్టు అన్నమాట. పట్టు పట్టరాదు, పట్టి ఇడువరాదు, పట్టినేని బిగియ పట్టవలెను, పట్టు విడుట కన్న పరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పట్టరాదు, పట్టి ఇడువరాదు అన్నాడు వేమన. పట్టు పట్టమాక, పట్టావా అంటే ఇక ఉడుం పట్టు వదిలిపెట్టమాక జీవితంలో అంటాడు. పట్టు పట్టరాదు, పట్టి ఇడువరాదు, పట్టు దాని జోలికే పోమాక అబ్బాయి. ఒకవేళ పోయావనుకో వదిలిపెట్టమాకేక, అంతేక అంతేక. హతోవా ప్రాప్స్యసే స్వర్గం, జిత్వావా భోక్షసే మహీం, తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని స్వామి చెప్పినట్లుగా యుద్ధాయ కృత నిశ్చయ, ఆ యుద్ధం యొక్క విషయంలో కృత నిశ్చయుడవై ఉండాలి. ఇక జారిపోయే ప్రసక్తే ఉండకూడదు. మనల్ని చూసి అనాత్మ వర్గం పారిపోవాలే తప్ప అనాత్మ వర్గాన్ని చూసి మనం పారిపోయే విధానంగా ఉండకూడదు. అది అందుచేత ఈ ఆత్మ విషయంలో మరి ఈ చెప్పేటువంటి విధానంలో స్థిరముగా ఉండకపోతే మాత్రం నువ్వు దాన్ని సాధించే అవకాశాలు లేవయ్యా అనే మాట. అది చిత్తోపరము మహత్తరమిది ఎల్లవారి కబ్బదు, ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు. రాముడు చెప్పిన మాట ఇది. సీతారామాంజనేయంలో అంటాడు రాముడు, చిత్తోపరమము మహత్తరమిది ఎల్లవారికి అబ్బదు అంటాడు. ఇదంత తేలిగ్గా లభ్యమయ్యే విధానం కాదు. అందుకే బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా శ్రద్ధ అయిన పోరా, ఈ వల్ల అయ్యే పని కాదు, మాలాంటి వాళ్ళకే తలకిందలైపోతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం, నువ్వే దీన్ని సాధిస్తావు, కమ్మ ఇంటికి పోయి అమ్మా నాన్న అమ్మాయిని చూపుతారు, తాళి కట్టేశావంటే హాయిగా ఆ జీవితం జీవించుకో, ఇది నీ వల్ల కాదురా పోరా అని చెప్పని అన్నాడు. వద్దు వద్దు బుద్ధి వినవోయి దూదేకుల సిద్ధ, వద్దు వద్దు బుద్ధి వినవోయి. అరే బుద్ధి వినరా,
నేను చెప్పింది వినరా, ఇది సాధ్యమయ్యే పని కాదురా. ముగ్గురు మూర్తుల కలవి గాని, ఈ ముగ్గురు మూర్తులు త్రిమూర్తులకే సాధ్యం కాకుండా వాళ్ళు అల్లాడిపోయారు. ఇక నీ వల్ల ఏమవుతుంది? అల్పజ్ఞుడివి, అల్పశక్తిమంతుడవు, అల్పాయుష్కుడవు కనుక నీకు ఇదంతా అక్కడ పెద్ద పెద్ద మునులే తట్టుకోలేకపోయారు, యోగులే తట్టలేకపోయారు. వెళ్ళిపోరా అని చెప్పని కూడా చెప్పాడు శ్రద్ధయ్యతో బ్రహ్మేంద్ర స్వాముల వారు. కానీ శ్రద్ధయ్య మాత్రం ఉన్నదే, నేను బాగున్నానని చెప్పని అన్నాడు. సాగో బతుకో మీ పాదాల కాడే తేలిపోవాలి అంతే తప్ప ఇక పోయే ప్రసక్తే లేదిక. ముగ్గురు మూర్తుల కలవి గాని మూలమేదో గురుని సూత్రము, జాడ దెల్పక ఎన్ని చెప్పిన సర్వసాక్షి తెన్నో గానక వదిలిపెట్టను నీదు పాదములు. శ్రీ గురు బ్రహ్మం వదిలిపెట్టను నీదు పాదములు. అంత గట్టిగా పట్టుకోవటం కారణంగా ఈ చరిత్రలో నిలిచిపోయాడు సిద్ధయ్య స్వామి. బ్రహ్మంగారు ఎట్లయితే ఉన్నత స్థాయిల్లో ఆయన గారు గురుదేవుడిగా నిలిచిపోయాడో, శిష్యుడిగా సిద్ధయ్య గారు నిలిచిపోయారు. ఇట్లా లోకంలో ఏ కొద్ది మంది మనం చూస్తాం. ఇప్పుడు పరమహంసల వారికి ఎంతోమంది శిష్యగణాలు ఉన్నాయి. కానీ వాళ్ళల్లో ఎవరయ్యా అంటే వివేకానంద స్వాముల వారు, నరేంద్రుడు. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? ఎంతమందికి ఆయన తల మీద నెత్తిని చేయబెట్టలేదు, ఎంతమందికి ఉపదేశం చేయలేదు. మరి వాళ్ళంతా ఏమైనట్లు? అట్లాగా చూసినట్లయితే గట్టిగా నిలబడగలిగేటువంటి విధానం రాగలిగితేనే ఆధ్యాత్మిక విధానంలో చరిత్రలో వాళ్ళు సువర్ణాక్షరాలుగా మిగిలిపోయే విధానం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా చూసినట్లయితే మరి వృకోదరహ భీమకర్మ, కాబట్టి భయంకర కర్మ అని చెప్పని అంటారు. అందువల్ల యోగ విధానములో సామాన్య విషయం కాదు ఇది. అనాత్మ దెబ్బకు చాలామంది కూడా పారిపోయే విధానాలే ఉంటాయి. దీన్ని సాధించాలని చెప్పన్నట్లయితే చాలా పట్టుదలగా ఉండగలిగే విధానం ఉండాలి. దానినే రాక్షస ప్రయత్నము అని చెప్పి అంటారు కదా. మీరు చూస్తూ ఉంటారు పురాణాలలో కూడా రాక్షసులు తపస్సు చేస్తారు కదా. ఆ తపస్సు చేస్తూ ఉన్నప్పుడు హిరణ్యకశిపుడు తపస్సు చేస్తూ ఉంటే మరి దేవతలందరూ కూడా ఆయన్ని తపస్సు నుంచి భంగం చేయటానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఏమి? అగ్నిదేవుడు నిప్పులతో వర్షం కురిపించాడు, వాయుదేవుడు వృక్షములు ఇరిగిపోయేట్లుగా గాలి బాగా వీసింపజేశాడు. అట్లా వరుణుడు కుంభవృష్టి, పిడుగులతో కూడిన కుంభవృష్టి కురిపించాడు. మనకి చూస్తూ ఉంటాం, మీరు చూడండి భక్త ప్రహ్లాద సింహం వస్తుంది కదా, దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. హిరణ్యకశిపుడు తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సును భంగం చేయటానికి దేవతలు కూడా ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు లేచాడా? పెద్ద తుఫాను వచ్చి పడింది, లెగవలా. నిప్పుల వర్షం కురిపించారు, లెగవలా. కూర్చున్నాడు. ఆ విధంగా తపస్సులో కూర్చుంటే చివరికి ఎట్లా అయిపోయిందని చెప్పిన పరిస్థితి. బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమైతే ఆ దేహమంతా కూడా అట శిథిలమైపోయిందట. దంశౌరాతములున్ పిపీలికలు మేధక్రవ్య రక్తంబులున్ సంశీర్ణంబులు చేసి పెట్టి తినగా శల్యావ శిష్టుండవై. దంశౌరాతములున్ పిపీలికలు మేధక్రవ్య రక్తంబులున్, ఆ చేమలు అడవి ఈగలు పట్టి ఆ దేహాన్ని తినేసినా గాని వాళ్ళు ఎగవలేదే. శల్యావశిష్టుండవై, ఆ దేహములు ఏమున్నాయి? ఎముకలే ఉన్నాయట. ఆ శరీరంలో ఉన్న మాంసాన్ని వేరే జీవులు తినేశాయి. ఆ దేహంలో రక్త వేరే దోమల గేమలన్నీ తాగి పారేశాయి. ఇక ఏముంది ఆ దగ్గర? శల్యావశిష్టుండవై, శల్యములు ఎముకలు మాత్రమే ఉన్నాయట. వంశఛన్న తృణావలీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశమింతయులేక నీకు నిలువం ప్రాణంబులెట్లుండెను అని బ్రహ్మదేవుడు అంతటి మహానుభావుడు ఆశ్చర్యపోయాడు. ప్రాణంబులెట్లుండెనో, ఇంత తపస్సు చేయరండి, ఇది రాక్షస తపస్సు. ఆ దేహంలో రక్తం అయిపోయింది, మాంసం అయిపోయింది, ఎముకలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ కూడా నువ్వు వదిలిపెట్టకుండా ఇంద్రియ భ్రంశమింతయు లేక, ఇంద్రియములలో కూడా భ్రంశత్వం లేకుండా స్థిరముగా ఉన్నావు అని చెప్పనంటే ఏం చెప్పని బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపడ్డాడు.
కనుక ఈ ప్రకారం రాక్షస తపస్సు అని చెప్పని అంటారు. ఇలాంటి తపస్సు ఉండగలిగితేనే ఈ లోన ఉన్న అనాత్మను కౌరవులను జయించే అవకాశము ఏర్పడుతుంది తప్ప లేకపోతే మనం ఇంటికి పారిపోవాల్సిందే. భీమకర్మ వృకోదర. భీమకర్మ ముందేం చెప్పుకున్నాం, యుధిష్ఠిరుడు ధర్మరాజు. మనం చెప్పుకుంటున్న అంశాలు మనలో ఈ పాండవులు ఉన్నారా లేరా అని చూసుకుందాం ఒకసారి. ఒకవేళ ఉంటే సిద్ధపడదాం యుద్ధానికి. ఈ పాండవులు లేకపోతే కృష్ణుడు ఉన్నాడుగా అక్కడ, యుద్ధం మానుకోవటమే. అందువల్ల ఉన్నారా అని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది. యుధిష్ఠిర యుద్ధమునందు స్థిరముగా ఉండగలగాలి. మనం గంట సేపు ధ్యానం అని చెప్పి అనుకున్నాం కదా, అట్లా కూర్చున్నప్పుడు మరి గంట అయ్యిందాక లెగవకూడదు అంతే. ఇక ఆ గంట సేపు కూడా ఆ శ్వాస గమనికలో పూర్తిగా ఉన్నామా లేదనే విషయాన్ని నిగ్రహం పెట్టాలి. ముందు గంట అనుకుంటాం, కూర్చున్న తర్వాత ఇక సతాయిస్తూ ఉంటాయి అనాత్మ సైనికులు, అనాత్మ వర్గాలు సతాయిస్తూ ఉంటాయిగా. ఆ సతాయిస్తూ ఉంటే అనుకుంటాడు, సరే రేపు చేద్దాంలే గంట, ఈ పూట 10 నిమిషాలు చాలే అని చెప్పని లేచేయడం చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి విధానం కాకుండా యుధిష్ఠిర, యుద్ధమునందు స్థిర ఉండగలిగే విధానము. అలాంటి సాధనాంశం ఎట్లా ఉండాలని చెప్పనంటే భీమకర్మ వృకోదర. భీమకర్మ భయంకరమైనటువంటి యొక్క కర్మ అని చెప్పనంటే పట్టుదలగా ఉండగలిగేటువంటి భీమ వృత్తి. భీమత్రైలోక్యే ముల్లోకములు కూడా భయపడగలిగేటువంటి దానముగా ఉన్నటువంటి వాడే భీముడు. మీరు భారతంలో చూస్తే ఆ భీముడు గద భుజానేసుకుని యుద్ధరంగంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఎట్లా ఉందని చెప్పనే మాటకి ఏమి యమధర్మరాజు యమదండం ధరించి వస్తున్నాడా అన్నట్లుగా ఉంటుంది భారతంలో. భీముడు యుద్ధరంగంలో ప్రవేశిస్తూ ఉంటే ఇంకెట్లా ఉంటుంది, భీముడు యుద్ధరంగంలో ప్రవేశిస్తే అని చెప్పనంటే ఒక మంచి మదపటేనుగు కొలంలో ప్రవేశించి ఎట్లా కొలనిని బీభత్సం చేసేస్తుందో అట్లా సమస్త సైన్య కొలాన్ని అంతటిని కూడా బీభత్సం చేయగలిగే విధానముగా మనకు భారతంలో వచ్చేటువంటి అంశాలన్నమాట. ఇక్కడ పాండవులు సాత్విక అంశముగా చెప్పుకున్నాం కాబట్టి భీమకర్మ అని చెప్పనంటే చాలా పట్టుదలగా ఉన్నటువంటి కర్మ, సాధనా సంబంధ కర్మ చాలా పట్టుగా దాన్ని సాధించాల్సి ఉంటుంది అనేటువంటి అర్థం. కాబట్టి భీమకర్మ వృకోదర. వృక అంటే అగ్ని, ఉరకోదర. ఉదర అంటే పొట్ట, ఉరక అని చెప్పనంటే అది ఒక అగ్ని అన్నమాట. అగ్నికి పేరు ఉరక అని చెప్పేసి అని ఆ ఉరక అనేటువంటి అగ్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఉరకోదరహ అనేటువంటిది. దీన్ని కావ్యార్థముగా చెప్పే అంశం ఏంటని చెప్పనంటే ఎంత భోంచేసినప్పటికీ కూడా మరో క్షణంలో వాడు తిన్న ఆహారం అంతా కూడా భస్మీపట్లమే. మళ్ళా ఇవెంబటే వాడు వంట చేసుకోవాల్సిందే. భీమపాకం కదా, ఎవరు చేసి పెడతారు పద్దపద్దాక, మళ్ళీ వాడే వంట చేసుకోవాలి, తినాలి. తినిన మరో క్షణంలో మొత్తం జీర్ణం అయిపోతుంది. ఇట్లా ఉంటుంది కాబట్టి అందువల్ల లోకంలో ప్రసిద్ధి గాంచింది భీమపాకం అని చెప్పేసి అని. అట్లా పారమార్థికంగా ఏమిటని చెప్పినంటే భీమకర్మ వృకోదర. ఎవరైతే పట్టుదలగా శ్వాస మీద నిఘా పెట్టి ఈ ధ్యానమును భయంకరముగా భీమ విధానముగా ఆచరిస్తారో, అనాత్మను దునియాడతారో, జయిస్తారో, అలా జయించే విధానముగా ఉన్నటువంటి వారు లోపల ఏర్పడేటువంటి ఆత్మ సంయమ యోగాగ్నౌ, ఆత్మ సంయమనము చేయగా మనో సంయమనము చేయగా ఏర్పడేటువంటి ఆత్మాగ్నౌ, లోన ఏర్పడేటువంటి ఆ ఆత్మాగ్ని అనేది ఉంటుంది. కాబట్టి అట్టి ఆత్మాగ్ని అనేటువంటిది అనేక కర్మలను దగ్ధం చేయగలిగే విధానం దానికి మాత్రమే ఉంటుంది. కనుక భీమకర్మ వృకోదర. ఇట్లా మనం పట్టుదలగా ధ్యానమును కొనసాగింపగలిగేటువంటి యొక్క విధానం గల భీముడు మనలో ఉన్నాడా లేడా చూసుకోవాల్సి ఉంటుంది. ధర్మరాజు ఉన్నాడా లేడా అది ఒక అంశం చూసుకోవాలి. పట్టుదలగా చేయగలిగేటువంటి విధానం. కొంతమంది యోగులైతే ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుచి సర్వకాల ప్రయత్నేన
యోగయుక్తో భవార్జున. ఉత్తర గీతా వాక్యం ఇది. ఆసీనోవా శయానోవా, ఆసీత్తు ఆగి ఉన్నావా, శయానోవా పడుకుని ఉన్నావా, గచ్చన్ నడుస్తూ ఉన్నావా, తిష్టన్ ఆగి ఉన్నావా. ఏం సదాకాలం వాయుస్వీకరణం, సదాకాలం ఎల్లకాలముల యందు కూడా యోగమును శీలించేటువంటి విధానముగా ఉన్నటువంటి మహాత్ములు లోకములో ఉన్నారు. అది భీమకర్మ. ఏమి వాళ్ళు ఉన్నారు, అలాంటి మహాత్ములు ఉన్నారు. ఎప్పుడు కూడా సమయం దొరికిందా అని చెప్పనంటే ధ్యానమే, ఇంకేం లేదేక. మనకు సమయం దొరికితే చాలు. ఏం పెట్టుకుంటాం? లోకాభిరామాయణం. ఎవరు దొరుకుతారా, ఎవరు చిక్కుతారా, ఏం చెబుతారా, ఇట్లాగా ఈ విషయాలన్నిటినీ కూడా ముందేసుకునే విధానం. మనం కూడా భీమకర్మలమే. ఎప్పుడు వ్యవహార విధానంలో చూస్తే భీమకర్మ. ఇక్కడ పాండవుల విషయం కాబట్టి భీమకర్మ సాధనాంశములో కలిగి ఉండాలి. అందువల్ల ఎప్పుడెప్పుడు ధ్యానానికి అనుకూలం ఉంటుందో అప్పుడల్లా కూడా వచ్చిన సమయం, చిక్కిన సమయం అంతా కూడా ధ్యానం కోసంగా వాడుకునే విధానముగా ఉండగలిగినటువంటి వాడిని భీమకర్మ, భయంకర కర్మ వాడు చేసేదేక. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఉన్నా, ఏమి ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుచి అన్నాడు ఆ శ్లోకంలో పరమాత్మ. అశుచి అని చెప్పని అంటాడు. స్నానం చేయకపోయినా పర్వాలా, ధ్యాన విషయం ఇది. నువ్వు పూజ చేయాలంటే స్నానం చేయాలి, గుడికి పోవాలంటే స్నానం చేయాలి, వ్రతాలు చేయడం స్నానం చేయాలి. కానీ ధ్యానానికి అదేమి లేదు. ఎప్పుడెప్పుడు నీకు అవకాశం ఉంటుందో అప్పుడల్లా కూడా చేయగలిగే విధానం యోగులలో ఉంటుంది. కాబట్టి అలాగా మరి ఉండేటువంటి విధానమే భీమకర్మ అంటారు. అలాంటి విధానం కలిగి ఉన్నటువంటి వారు కౌరవులను జయించే అవకాశం ఉంటుంది, అనాత్మను జయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా యుధిష్ఠిరుడు అది కూడా మనలో సంపాదించుకోవాల్సి ఉంటుంది. భీమకర్మ, భయంకరమైన కర్మ అనగా సాధనా కర్మ, సాధనాంశం. ఏమి పశ్యన్ శృణ్వన్ సురశన్ జగ్రన్ ఆశనన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహనన్ ఉన్మిషన్ నిమిషన్ నపి. గీతలో ఇన్ని మాటలు పరమాత్మ వాడతాడు. ఎన్నైనా కానీ గాక తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. 2 మాటలు స్వామి వాడారు 8వ అధ్యాయంలో. సర్వేషు కాలేషు అంటే ఏంటి అర్థం? అన్ని కాలాల యందు. పడుకునే సమయం అయ్యా అప్పుడు చెయ్యి, కూర్చున్న సమయం అప్పుడు చెయ్యి, నుంచున్న సమయం అప్పుడు చెయ్యి, నడిచే సమయం అప్పుడు చెయ్యి. తస్మాత్ సర్వేషు కాలేషు అని చెప్పిన అర్థం ఏమిటి? నువ్వు ఏ కార్యాలలో ఉన్నప్పటికీ కూడా నీ మనస్సు మాత్రం ఆ వైపుకు తిరిగి ఉండాలి అనేటువంటి మాట అది. కనుక నువ్వు ధ్యానంలో ఉంటావో జపంలో ఉంటావో. చాలామంది చూస్తే ఎప్పుడు కూడా ఆ జపం చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉన్న మనసు లోపల ఆ భగవన్నామం ఉంటుంది. వారి ఇష్టదైవం యొక్క నామం మనస్సులో ఉంటుంది. అమ్మగారులు వంట చేస్తూ ఉన్నా, చిమ్ముతూ ఉన్నా, ఇంట్లో ఏ కార్యాల్లో చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనస్సులో మాత్రం ఆ భగవన్నామం ఉంటుంది. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందో అప్పుడల్లా కూడా యోగములో ఉండేటువంటి విధానం అన్నమాట. ఇట్లాగా స్వామి చెప్పిన మాట. కాబట్టి ఈ ప్రకారం ఎందుకని చెప్పానంటే అవ్యక్త ఆసక్త చేతస, అవ్యక్తమగు బ్రహ్మతత్వం నందు ఆసక్త ఇష్టం ఉన్నటువంటి వారు ఉన్న చూశారా, వారి క్లేశ అధికతర చెబుతున్నమాట. క్లేశ అధికతర, క్లేశముతో కూడిన వ్యవహారం ఇది. ఎందుకంటే అనాదిగా మనలో స్థిరపడి తావరం చేసుకుని రాజ్యం ఏలుకుంటున్నటువంటి అనాత్మను కోకటి వేళ్లతో పీకేయటం అని చెప్పనంటే అంత సాధ్యమై ఉన్నటువంటి విషయం కాదు. దానికి ఎంతో ప్రయత్నం అనేటువంటిది చేరి ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్న విధానములో తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అన్నాడు. ధ్యానం చేసే అవకాశం ఉంటే నువ్వు ధ్యానం చేయి, లేదా జపం చేసే అవకాశం ఉంటే నువ్వు జపం చేయి. అది ఇట్లాగా భక్తులై ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా మనస్సులో వాళ్ళు ఒక భగవత్ తత్వాన్ని పెట్టుకుంటారు. మీరు చూస్తే ఇస్కాన్ అనగా హరే కృష్ణ అనేటువంటి వాళ్ళని గమనించండి. వాళ్ళు ఎప్పుడూ కూడా మరి ఆ చేతుల్లో జపమాలే ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇట్లాగా మనస్సులు ఎప్పుడూ కూడా
ఆ నామం ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పానంటే అన్య ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. నీకు తీరిక దొరికినప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ మనస్సు కూడా ప్రశాంతముగా ఉండే విధానం నీకు ఏర్పడుతుంది అనే మాట అన్నమాట. అందుకోసంగా ఇలాంటి విధానం మనం సంపాదించుకోగలిగితే మన పక్షంలో భీముడు ఉన్నట్లే. మన పక్షంలో భీముడు ఉన్నట్లే. అలాంటి విధానంగా కాకుండా ఏదో లాంఛనప్రాయంగా ఉదయం లేచామా, అగరబత్తి ముట్టించామా, 3 రౌండ్లు తిప్పామా, అక్కడ పెట్టామా, దండం పెట్టి వెళ్ళిపోయామా, అక్కడ స్నానం చేసామా, సాయంత్రం వల్ల ఇంటికి వచ్చి స్నానం చేసామా, అగరబత్తి ముట్టించామా, అక్కడ తిప్పామా, 3 రౌండ్లు తిప్పామా, అక్కడ పెట్టామా, దండం పెట్టామా, అయిపోయిందా? భీముడు లేడు, మన సైన్యంలో భీముడు లేడు ఇప్పుడు. అందుచేత భీమకర్మ అది మనం జీవితంలో అలానే ఆయన్ని మన పక్షంలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనం తెచ్చుకోవాలి. మనం చెప్పుకున్నాం, ఇందాక మనం తొలి చెప్పుకున్నాగా, లోకములో కౌరవ పక్షములో జీవించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, పాండవ పక్షములో జీవించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అని అనుకున్నాం కదా. కాబట్టి ఏ పక్షంలో ఎక్కువ మంది జీవించే వాళ్ళుగా ఉన్నారో మనం దాన్ని గమనించుకోవచ్చు. కాబట్టి పాండవ పక్షంలో మనం జీవిస్తున్నామని చెప్పి అన్నట్లయితే మనం పాండవులను ముందు సంపాదించుకోవాల్సి ఉంటుంది. కనుక మనలో యుధిష్ఠిరుడు ఉన్నాడా లేడా చూసుకోవాల్సి ఉంటుంది. రెండవది భీముడు గట్టి పట్టుదలగా ఆ కర్మ సోహం భావధ్యాన కర్మ ఆచరించే విధానముగా గల భీముడు ఉన్నాడా లేడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 అంశాలు. మూడవది అర్జునుడు. ఆర్జయతీతి అర్జున వృజ ఆర్జనే స్వామి చెప్పిన మాట. కాబట్టి ఎప్పుడూ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మనం బ్రహ్మ విద్యను ఆర్జిస్తూ ఉండాలి, అధ్యయనం చేస్తూ ఉండాలి. ఎంతెంత మన మనస్సులోకి తాత్విక సంబంధ సంస్కారం ప్రవేశిస్తూ ఉంటుందో మన మనస్సు కూడా అనాత్మ నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అనాత్మ సంస్కారం అంతా కూడా కడగబడుతుంది. ఏమి మనస్సులో చేరి ఉన్న అనాత్మ సంస్కారమును కడుక్కోవటమే ఈ శ్రవణ విధానము. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా అని శంకరాచార్య వారు చెబుతారు. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా, నిర్మలమై ఉన్నటువంటి గంగా జ్ఞాన గంగా. మరి ఈ గంగా జలముతో ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఇట్లా గాయత్రి మహామంత్రము, భగవద్గీతాది ఈ మహావాక్యముల ద్వారా మనం గనక బాగా ఆర్జిస్తూ ఉన్నట్లయితే మన మనస్సు పవిత్రమవుతుంది. గనుక ఈ పవిత్రమయ్యే మనస్సు అనేటువంటిది ఏర్పడినప్పుడు మనం ధ్యాన మార్గంలో ఇంకా స్థిరముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కనుక యుధిష్ఠిర స్థిరముగా ఉండేటువంటి యుద్ధములో స్థిరముగా ఉండే విధానము, అనాత్మ లాంటివన్నీ కూడా వచ్చి పడుతూ ఉన్నప్పుడు వాట్లను సమర్థవంతం ఎదుర్కొనేటువంటి యొక్క భీమకర్మ, భీముడి విధానం ఉండాలి. వాడు సహకారముగా ఉండే విధానం ఏంటయ్యా అని చెప్పనంటే అర్జునుడు. ఆర్జయతీతి అర్జున. కనుక రాసు యాగములో అనేక రాజ్యాలను వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని జయించి ధనరాశులు తీసుకొచ్చి రాసు యాగములో మరి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ ప్రకారముగా ధనంజయ అనేటువంటి మాట కావ్యార్థముగా చెప్పుకున్నటువంటి అంశము. ఇక్కడ తాత్విక అంశముగా లాక్షణిక అర్థముగా అర్థం ఏంటని చెప్పనంటే ఆర్జయతీతి అర్జున. మనం జీవితంలో ఏది ఆర్జించాలి అని చెప్పనంటే బ్రహ్మ విద్య ఆర్జించాలి. భౌతిక సంపదలు ఆర్జించే విషయంలో కంకణం కట్టుకున్నాము. ఎంతెంతైతే అవకాశం ఉంటుందో అంతంత అవకాశం మేరకు వాటిని ఆర్జించే విధానములో అందరూ కూడా తలమునకలై మునిగి ఉన్నారు. ఎన్నెన్ని రకాలుగా ఎన్నెన్ని మార్గాలుగా ఎంతెంత వచ్చే విధానంగా ఉంటుందో ఆ వచ్చే విధానములో ఆర్జించడానికి అందరం కూడా కంకణం కట్టుకుని దృఢ సంకల్పలమై రేయంబావాళ్ళు అని చెప్పి అనకుండగా అట్లాగా ఆర్జించే విధానంలో భౌతిక సంపదలు ఆర్జించే విషయంలో అందరూ కూడా తలమునకలయ్యే ఉన్నారు. మరి ఆధ్యాత్మిక సంపదను ఆర్జించేటువంటి విషయంలో కూడా తలమునకలై ఉన్నామా? ఎట్లా ఉన్నా? ఎప్పుడన్నా అవకాశం వస్తే అప్పుడప్పుడు, జ్ఞాపకం వస్తే అప్పుడప్పుడు అనే విధానమే తప్ప దీని విషయంలో మాత్రం పక్కన పెట్టేసేసాం. జీవితాన్ని ఉద్ధరించేది, సూక్ష్మ దేహాన్ని బాగు చేసేది, జీవితాన్ని పావనం చేసేది, అనాత్మను దూరం చేసేది, అజ్ఞానాన్ని జయించేది, ఆత్మోన్నత మార్గానికి సహాయపడేటువంటి
ఈ జ్ఞాన ధనం ఉన్నదో ఆ జ్ఞాన ధనాన్ని ఆర్జించే విషయంలో మనం సాక్షాత్కారం చేస్తూ ఉన్నాం. ఈ భౌతిక స్థూల దేహ సంబంధ ధనాదులు మనం ఎన్ని సంపాదించినా కూడా అవన్నీ స్థూల దేహ సంబంధ ధనాదులుగా చెప్పుకోవాలా, సూక్ష్మ దేహ సంబంధ ధనాదులుగా చెప్పుకోవాలా? మనం తలమునకలై నిరంతరంగా ఏళ్ళకి తిండి లేక కంటి నిద్ర లేక పాట్లు పడే విధానంలో మన స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్న సంపదలు ఆర్జించే విషయంలో తలమునకలయ్యామా? సూక్ష్మ దేహం యొక్క సంబంధమై ఉన్న ధనాన్ని ఆర్జించే విషయంలో తలమునకలుగా ఉన్నామా అని ఎవరికి వారి ప్రశ్న వేసుకోండి. జవాబు ఏమొస్తుందో ఎవరికి వారిగా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా భౌతికమై ఉన్నటువంటి యొక్క స్థూల దేహం యొక్క సంబంధమై స్థూల దేహ పరిమితమై ఉన్నటువంటి యొక్క వాట్లను ఆర్జించుకునే విషయంలో ఉన్న సమయం అంతా వినియోగింపజేయటానికి సిద్ధంగా ఉన్నామే కానీ సూక్ష్మదేహాన్ని బాగు చేసి ధ్యాన మార్గానికి అనుకూలపరిచి ఆత్మోన్నతి మార్గంలో పయనింపజేసేటువంటి ఈ జ్ఞాన భాండాగారాన్ని జ్ఞాన తత్వాన్ని ఆర్జించే విషయంలో చూసినట్లయితే మానవుడు చాలా వెనకబడి ఉన్నటువంటి విధానం. ఎంతమంది ఉన్నారయ్యా అని చెప్పనంటే సద్విచారణ అనేటువంటి సదస్సు వాట్సాప్లో 200-300 పైగా ఉన్నాయి నెంబర్లు ఎక్కించారు. శ్రమపడి అందరూ కూడా పోటీపడి ఎవరికి అందిని వాళ్ళ నెంబర్లన్నీ కూడా ఎక్కించి దాంట్లో పెట్టేశారు. దాదాపుగా 350 నెంబర్లు వేసుకోండి ఉన్నాయి. ఇక్కడ సంఖ్య చూసి ఎంత ఉన్నది అంటే 58 మంది ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు దాని నెంబర్లు అయితే ఉన్నాయి, ఈ లింక్ అయితే పోతానే ఉన్నది. ఆ లింక్ ఎవరు టచ్ చేయటం లేదు. ఎందుకంటే లోన ఉన్న అనాత్మ ఊరుకోదు కాబట్టి దాని జోలికి రానివ్వదు అన్నమాట. ఈ ప్రకారముగా స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ధనాదులు ఆర్జించే విషయంలో మునిగి ఉన్నామే కానీ సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి జ్ఞానతత్వాన్ని జ్ఞాన విద్యను ఆర్జించే విషయముగా లేకపోవటంతో ఇక్కడ అర్జునుడు అనేటువంటి అతడు మన సైన్యంలో నుంచి తొలగిపోయినట్లు. మన పక్క పాండవులు ఉన్నారా కౌరవులు ఉన్నారా అని మనం కనుక చూసుకున్నట్లయితే అది మనం గమనించుకోవాలి. యుధిష్ఠిర యుద్ధమునందు స్థిరముగా ఉండేటువంటి తత్వం మనలో ఉన్నట్లయితే మన పక్షంలో ధర్మరాజు ఉన్నట్లే. భీమకర్మ ఉరుకోదరహ తర్వాత వస్తున్నది, ముందు భీమకర్మ కావాలిగా. భీమకర్మ అని చెప్పనంటే నిరంతరంగా నీకు అదే యావగేషణ, ఇంక రెండో విధానం ఉండదేక. ఎప్పుడు కూడా నీకు ధ్యానివి యోగివి. అనుక్షణం అన్ని కాలములయందు సర్వకాలములయందు ఈ ప్రకారముగా ఉండగలిగేటువంటి యొక్క ఆ భయంకరమై ఉన్నటువంటి ఆ భీమకర్మ ధ్యాన కర్మ అనుష్ఠించే విధానం మనలో ఉంటే అప్పుడు మన పక్షంలో భీముడు కూడా ఉన్నట్లే. లేదా అంటే భీముడు కూడా ఎక్కడికో పోయాడక. మూడవది ఎవరో అర్జునుడు. నిరంతరముగా అవకాశం ఉన్నప్పుడల్లా కూడా భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మ విద్యాదులను ఆర్జించే విధానముగా మనలో ఉన్నట్లయితే మనకు ఈ యొక్క అర్జునుడు కూడా ఉన్నట్లే. అది కనుక లేకుండా భౌతికమైనటువంటి యొక్క వాట్లను ఆర్జించుకునే విధానాలుగా ఉన్నట్లయితే మరి ఎవరున్నట్లు అక్కడ చివరికి మనకి కౌరవ పక్షమే. ఎట్లయితే దుర్యోధనుడు ఉన్నటువంటివన్నీ కూడా కొల్లగొట్టుకుని ఇంకా 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 కావాలని చెప్పని కొల్లగొట్టుకొని హస్తినాపురం మొత్తం కొల్లగొట్టుకున్నాడు. అది హస్తినాపురం, ఇది హస్తినాపురం. అదేమో హస్తినాపురం, హస్తి అంటే ఏనుగా. ఇదేమో హస్తినాపురం, హస్తి అంటే ఎముక. ఈ ఎముకల పురం ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నదేమో ఏనుగపురం, అది కరిపురం. కాబట్టి ఈ ప్రకారంగా దుర్యోధనుడు ఎక్కడెక్కడ ఏమున్నాయి మొత్తం కొల్లగొట్టుకునే విధానముగా ఉన్నటువంటి వాడు. హస్తినాపురాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రప్రస్థం మీద కట్టుకుంటే వాళ్ళు అది కూడా వీడు జోదంలో కూర్చోబెట్టి అది కూడా లాగేసుకున్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వ్యవహారాలని సగబెట్టుకోవడం, వాటిని ఆచరించడం, వాటిని సమకూర్చుకునే విధానముగా ఉన్నట్లయితేనేమో కౌరవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళముగా భావించుకోవాల్సి ఉంటుంది. అది నిరంతరముగా ఆధ్యాత్మికాన్ని ఆర్జించే విధానములో ఉత్సుకత కలిగి ఉన్నటువంటి
ఉత్సుకత కలిగి ఉన్న విధానముగా ఉండి ఉన్నట్లయితే మనలో అర్జునుడు కూడా దాదాపుగా ఉన్నట్లుగానే మనం భావించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి యుధిష్ఠిరుడు భీమకర్మ బాగా పట్టుదలగా సాధన చేసే విధానము, చక్కగా బ్రహ్మ విద్యను అన్ని వేళలా కూడా ఆర్జించే విధానముగా ఉన్నటువంటి అర్జునుడు, ఆ తర్వాత నకులుడు, సహదేవుడు, ఆ విధముగా ఎవరి ఎందైతే యుధిష్ఠిరత్వం ఉంటుందో, భీమకర్మ విధానం ఉంటుందో, ఆర్జయతీతి అర్జున బ్రహ్మ విద్యార్జన విధానం ఉంటుందో, ఆ విధానముగా ఉన్నటువంటి ముగ్గురు ఉన్న చోట సహదేవుడు ఉంటాడేక. సహ అంటే ఆ దేవుడితో కూడా భగవంతునితో కూడా ఉండేటువంటి విధానం వాళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది. అందుచేత మనలో మరి ఈ 5 మంది పాండవులలో ఎవరైనా వెళ్ళిపోయారా ఉన్నారా అని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది. యుధిష్ఠిరుడు ఉన్నాడా లేడా అని చూసుకోవాల్సి ఉంటుంది. భీముడు ఎటన్నా పోయాడా ఉన్నాడా అది చూసుకోవాల్సి ఉంటుంది. అర్జునుడు ఆయన ఉన్నాడా లేడా అది చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 5 మంది కనుక ఉన్నట్లయితే ఈ 5 మంది కలిగి ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి యొక్క విజయం అనంత విజయం. ఏం చెప్పారు శ్లోకంలో? అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర ఆ యుద్ధమునందు స్థిరముగా నిలబడ్డటువంటి వాడికి ఏమొస్తుంది? అనంత విజయం. ఏమి ఇప్పుడు భౌతికంగా వచ్చే విజయాలన్నీ కూడా అది శాశ్వత విజయాలు కాదు కదా. ఏదో గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంతకాలం ఉంటాడు? 5 ఏండ్లు అయిపోయాడు. ఆ తర్వాత మన ఇంటికి పోవాల్సిందే. కాబట్టి లోకములో జయించేటువంటి యొక్క రాజ్యాల విధానం అంతా కూడా అది అనంత విజయం కాదు. ఒకవేళ ఈ పూట రాజు ఇతరులను జయించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. రేపు మళ్ళీ ఎవడో బలం గలవాడు వస్తాడు, సాక్షి కొడతాడు, ఆ రాజ్యాన్ని కాస్త వాడు ఆక్రమించే విధానం ఉంటుంది. కాబట్టి ఏ విజయములు కూడా శాశ్వతముగా ఉండే విజయాలు కాదు. కాబట్టి నీకంటే బలం గలవాడు వచ్చినప్పుడు ఆ పూట రాజ్యం వాడిదైపోతుంది. వానికంటే ఇంకా బలం గలవాడు వచ్చినప్పుడు ఆ రాజ్యం వాడిదైపోతుంది. కాబట్టి జీవితంలో అనంత రాజ్యం ఏంటి అని చెప్పనంటే ఈ చెప్పుకున్నటువంటి యొక్క ఆత్మ యొక్క విషయంగా ఆ రాజ్యం ఆత్మరాజ్యం. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్నాత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి. ఆత్మరాజ్యాన్ని ఎవరైతే పొందుతారో ఇక వారికి ఇక నా పరాజయమే లేదేక. అనంత విజయం. అది ఆత్మరాజ్యమే అనంత విజయము, అంతములేని విజయము. ఇక వాళ్ళకి నా పునః అవర్తంతే యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. యత్ గత్వా ఏ స్థానమును పొందిన తర్వాత తిరిగి మరలా ఆ జన్మకు వచ్చే విధానము లేదో దానినే తత్ధామ పరమం మమ, నా యొక్క ధామము అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా మహాత్ములందరూ కూడా లక్ష్మణార్యులు, శాస్త్ర స్వామి, అన్నయ్య స్వామి, వివేకానంద, రామతీర్థ, ఆ చిన్మయానంద స్వాముల వారు, ప్రహ్లాదుడు, ఈ అందరూ కూడా అనంత విజయాలు ఇవన్నీ కూడా వాళ్ళు పోరాటం చేశారు, యుద్ధం చేశారు, అనంత విజయాన్ని సాధించారు. ఆత్మరాజ్యాన్ని పొందడం అనంత రాజ్యం. కనుక అనంత రాజ్యాన్ని ఎవరు అపేక్షించి ఉన్నారో, ఆత్మరాజ్యం అపేక్షించి ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి చూసినట్లయితే మన పక్షములో ఈ పాండవులు చేరి ఉన్నారా, లేక కౌరవులు చేరి ఉన్నారని చెప్పేసి అని ఎవరికి వారుగా చూసుకోవాల్సిన అంశము ఏమి. కాబట్టి ఈ విధముగా చూసినట్లయితే అనంత విజయముగా చెప్పేటువంటి యొక్క మాట, ఈ అనంత విజయం అనేటువంటి విధానములో మరి చూసినట్లయితే ముందుగా అక్కడ శంఖాన్ని పూరించింది ఎవరని చెప్పనంటే కృష్ణ పరమాత్మ పూరించారు. ఇప్పుడు కౌరవ పక్షంలో ముందుగా శంఖాన్ని పూరించింది ఎవరు? భీష్ముడు. సైన్యాధ్యక్షుడు కాబట్టి భీష్ముడు శంఖాన్ని పూరించాడు. అట్లాగా మరి చూసినట్లయితే పాండవ పక్షంలో సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు, ఆయన పూరించాలి. ఆయన పూరించాల. ముందుగా ఎవరు పూరించారంటే కృష్ణ పరమాత్మ పూరించాడు. ఎందుకంటే పాండవ సైన్యానికి అసలు అధ్యక్షుడు కృష్ణ పరమాత్మ. ఊరికే నామమాత్రముగా ఉన్న అధ్యక్షుడు ఎవరు? దృష్టద్యుమ్నుడు. అసలు సర్వాధ్యక్షుడు ముందు కూర్చుంది ఎవరని చెప్పానంటే ఆయనే. యొక్క గుర్రం
ఆ పగ్గాలు పట్టుకుని చరణాకులు ధరించి ముందు కూర్చున్నది ఆయనే కాబట్టి శంఖాన్ని ఆయనే ముందు పూరించాలి గనక ఆయనే శంఖాన్ని ముందు పూరించాడు. పాంచజన్యం ఋషికేశ దేవదత్తం ధనంజయ ఏమి పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. ఇక్కడ శంఖముల పేర్లు చెబుతూ పాంచజన్యం ఋషికేశ పాంచ కాబట్టి ఇక్కడ పంచజనుడు అనేటువంటి అతని నుంచి ఆవిర్భావం అయినటువంటిది ఈ శంఖము అని చెప్పనే విధానముగా మనకి ఉత్పత్తులు స్వామిగారు అందించారు. దాని స్వరాజ్య గీతలో చూడండి. పంచజనుడు అనేటువంటి యొక్క రాక్షసుడి నుంచి అస్థిక నుంచి ఏర్పడింది కాబట్టి పాంచజన్యం శంఖము అని చెప్పని అంటారు. ఇంకొక ఉత్పత్తి కూడా స్వామి చెప్పుకొచ్చారు. పంచభూతములు అనబడేటువంటి యొక్క వాటి నుంచి ఆవిర్భావమైనటువంటి శంఖం కాబట్టి పాంచజన్య శంఖము అనే విధానముగా చెబుతారు. కానీ మన భారతంలో చెప్పే అంశం ఏంటని చెప్పానంటే ఖాండవ దహన సందర్భంలో అర్జునునికేమో గాంధీవ్ అనేటువంటి ధనస్సుని, కృష్ణ పరమాత్మకు ఈ పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని అగ్నిదేవుడు ఇచ్చినట్లుగా వరుణదేవుడి ద్వారా ఇచ్చినట్లుగా మనకి భారతంలో వచ్చే అంశము. సరే, ఇక్కడ చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే పాంచజన్యం అని చెప్పనంటే పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క వాటి నుంచి ఆవిర్భావం అయినటువంటి శంఖాన్ని పాంచజన్యం. మనం ఈ కావ్యార్థాల్లోకి పోతే మనకి పూర్ణార్థం వచ్చే అవకాశం లేదు. మన స్వామివారి యొక్క బోధలో తాత్విక విధానంలో పోతే మనకు అందరికి కూడా సంతృప్తికరంగా ఉండేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి పాంచజన్యం ఋషికేశ, ఇక్కడ ఋషికేశుడు అని చెప్పి అన్నప్పుడు కృష్ణ పరమాత్మ. ఋషికానాం ఈశ ఋషికేశ అనగా ఋషికములంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు ప్రభువై ఉన్నటువంటి విధానం ఈశ్వరుడు. ఇంద్రియములకు ప్రభువుగా ఉండేటువంటి వాడేమో ఈశ్వరుడు, ఇంద్రియాలకు బానిసగా ఉండేవాడు జీవుడు. ఇప్పుడు మనందరం కూడా ఇంద్రియాలకు ప్రభువులుగా ఉన్నటువంటి ఈశ్వరులం అనుకోవచ్చా? మనందరము ఇంద్రియాలకు ప్రభువులుగా ఉన్నటువంటి ఈశ్వరులము అనుకోవచ్చు కదా? నేను చెప్పలేరా, అనుకోలేరా? కాబట్టి ఈ ప్రకారంగా మరి చూసినట్టు జీవుడుగా ఉన్నంతకాలం ఇంద్రియాలకు లోబడే ఉండే విధానం. జీవత్వము అంటే ఇంద్రియాలకు లోబడి ఉండే విధానము అంతేక. కాబట్టి జీవత్వం ఉన్నంత వరకు ఇంద్రియాలను అధిగమించిపోగలిగే అవకాశం లేదు. ఎవరైతే ఈశ్వరాశ్రయముతో మహాకారణములో యోగములో ధ్యానములో ఉండి జీవత్వమును అధిగమించి ఈశ్వరత్వాన్ని పొందగలిగి ఉన్నటువంటి వారు మహనీయులు, మహాత్ములంట. ఆ మహాత్ములందరూ కూడా ఈశ్వరాంశ గలవారు కనుక అట్టివారే సమస్త ఇంద్రియాలను కూడా శాసించగలిగే విధానం ఏర్పడుతుంది. వాళ్ళు ఈశ్వరులు కనుక ఋషికానాం ఇంద్రియానాం ఈశ. ఎవరైతే మహాకారణాశ్రయమును పొంది యోగ విధానములో ఉండి ఆ కుండలిని యోగాన్ని ఈశ్వరత్వాన్ని పొందుతారో వాళ్ళల్లా కూడా ఈశ్వరులే. వారు ఇంద్రియాలకు ప్రభువులుగా ఉండే విధానము, ఇంద్రియాలకు ప్రభువులై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుని నుంచి ఆవిర్భావం అయ్యేటువంటి ఆ శబ్దం దాన్ని ఏమంటారు? పాంచజన్యం ఋషికేశ. ఋషికేశ అంటే మహాకారణములో యోగ సమాధి యొక్క సమీపములో తురియము అనేటువంటి అంశములో చేరి ఉన్నటువంటి శుద్ధ సాత్విక విధానం కలిగి ఉన్న ఈశ్వరుడు ఆయన నుంచి ఆవిర్భావం అయ్యేటువంటిది పాంచజన్య శంఖము. గమనించండి, పాంచజన్యం అని చెప్పనంటే పంచభూతాత్మికము. ఈ శ్వాస పంచభూతాత్మికం, పంచాత్మికం పైన పవనంబు నిగృహీతమైనది. కాబట్టి మన శ్వాస పంచభూతాత్మికము, శ్వాసలో పంచభూతాలు ఉన్నాయి అన్నారు. అందుచేత నివృత్తి మార్గంలో పయనించినప్పుడు ఈ శ్వాస గమనం తగ్గే కొద్దీ ఈ పంచభూతములలో ఉన్నటువంటి ఇంద్రియ సముదాయం అంతా కూడా జడమైపోతుంది. పృథివీ తత్వం దాటినప్పుడు కర్మేంద్రియములు జడమవుతాయి.
జలతత్వాన్ని దాటినప్పుడు ఈ విషయాల యందు అపేక్ష తొలగిపోతుంది. అగ్నితత్వం దాటినప్పుడు జ్ఞానేంద్రియాలు జడమవుతాయి. వాయుతత్వాన్ని దాటినప్పుడు పంచ వాయువులు చలనం అణిగిపోతుంది. ఆకాశతత్వం కూడా దాటే విధానముగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క విధానమే అది అంతర శబ్దముగా చెబుతారు. అది ఓంకారనాదముగా చెప్పేటువంటి మాట. ఆ ఓం అనేటువంటి యొక్క ధ్వని ఓంకారం. ఎందుకంటే మహాకారణ స్థితి ఆ తురియం అని చెప్పనంటే ప్రణవ స్థితి, అది ప్రణవం. ఓంకార ధ్వని నాదేనా మన గీతలో ఉత్తర గీతలో ఈ అంశాలు వస్తూ ఉంటాయి. అనాహతస్య శబ్దస్య తస్య నాదస్య యో ధ్వని ధ్వనేరంతర్గతం జ్యోతి జ్యోతి అంతర్గతం మనః తన్మనో విలయం యాతి తద్విష్ణో పరమం పదం. ఈ ప్రకారముగా ఆ లోన ఉన్నటువంటి యొక్క ఓంకార నాదాన్ని వినగలిగేటువంటి విధానం ఎవరికి వస్తుందయ్యా అని చెప్పనంటే, ఎవరైతే ధ్యానములో హంస యొక్క విధానములో ఉన్న పంచభూతములు సమసిపోతాయో అణిగిపోతాయో యోగ సమాధి ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ ఈశ్వరుని యొక్క ప్రణవమై ఉన్నటువంటి ప్రణవనాదాన్ని అక్కడ వాళ్ళు వినగలుగుతారు. అది ఈశ్వరుని యొక్క శంఖానాదము అని అర్థం. ఈ ప్రకారముగా పాంచజన్యం హృషికేశ సర్వేశ్వరుని ద్వారా కలిగేటువంటి ఆ యోగ సమాధిలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ నాదమును ఎనగలిగే విధానం ఏర్పడుతుంది. ఎవరైతే ఆ ప్రకారముగా యోగ సమాధిని పొందగలిగి ఈశ్వరుని యొక్క నాదాన్ని ఎనగలిగి ఆ తత్వానుభవాన్ని పొందగలుగుతారో, ఆ తత్వానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారికి మాత్రమే భగవద్దత్తమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మ విద్యా ధార అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. అది దేవదత్తం ధనంజయ. దేవదత్తం దేవేన దేవుని చేత దత్తం ఇవ్వబడ్డటువంటి శంఖానాదము ఎవరికి ఇవ్వబడుతుంది? ఆ శుద్ధ జీవుడికి ఇవ్వబడుతుంది, అర్జునుడికి ఇవ్వబడుతుంది. ఆ ప్రకారముగా పాంచజన్యం పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క శ్వాసను పూర్తిగా లయంప చేసుకోగలిగితే, యోగ సమాధిని పొందగలిగితే అక్కడ భగవంతుని యొక్క ఆ దివ్యత్వము, భగవంతుని యొక్క ఓంకార నాదము, భగవంతుని యొక్క ఆ బ్రహ్మతత్వం అన్నీ కూడా వాళ్ళకి తెలియబడుతుంది. ఆ తెలియబడ్డటువంటి యొక్క అంశములను ఆ మహాత్ములు మాట్లాడే విధానము వస్తుంది. వాళ్ళల్లో స్వతసిద్ధముగా ఆ బ్రహ్మ విద్యా ధార స్వయముగా వాళ్ళకి ఏర్పడుతుంది. ఉపనిషత్తుల యొక్క ధార, సమస్త ఉపనిషత్తుల ధార. అందుకే స్వామివారు మీకు ఎన్నెన్ని గొప్ప గొప్ప విషయాలు ఆ స్వరాజ్య గీతలో బోధించారు. ఇతర విషయాలు ఎన్ని శాస్త్ర విధానాలలో మీకు ఆ కొత్త కొత్త విషయాలన్నీ కూడా మీకు వెలువడతాయని చెప్పానంటే అది దేవదత్తం. యోగ సమాధి ద్వారా, యోగ సమాధి స్థితిలో ఇవ్వబడ్డటువంటి యొక్క ఆ నాదం వీళ్ళకి వస్తుంది. కాబట్టి చక్కగా ఆ బ్రహ్మ విద్యను మాట్లాడగలిగే అవకాశం ఏర్పడుతుంది. దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. పౌండ్రం దద్మౌ మహాశంఖం. పౌండ్రం అనగా పౌండ్రం అని చెప్పనంటే పునఃశబ్దే అనగా పుణ్యయుక్తమై ఉన్నటువంటి యొక్క శబ్దం. స్వామి చెప్పిన మాట పౌండ్రం అన్నప్పుడు పుణ్యయుక్తమై ఉన్నటువంటి యొక్క నాదము ప్రతి ఒక్క వ్యక్తి యందు కూడా వెలువడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి అని చెప్పనంటే యోగ సమాధిని అవలోకన చేసి ఉన్నటువంటి వారికి మాత్రమే ఏర్పడేటువంటి యొక్క విధానము. పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. పాంచ అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సగదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. ఎన్ని కూడా దివ్యమై ఉన్నటువంటి శంఖానాదములు అని చెప్పన్నట్లయితే మరి ఆ ప్రకారముగా పాంచజన్య శంఖమేమో యోగ సమాధిలో తురియ విధానం పొందినప్పుడు అక్కడ ఓంకార నాదేన ఆ నాదం యొక్క విధానాన్ని అవలోకనం చేయగలిగే విధానం ఏర్పడుతుంది. ఆ దివ్యత్వమును పొందినప్పుడు వాళ్ళకి ఆ బ్రహ్మ విద్య ధార ఏర్పడుతుంది. కాబట్టి ఆ దేవదత్వం అనేటువంటి దేవదత్తం ధనంజయ శుద్ధ జీవుడు చక్కగా ఆ విద్య అంతా కూడా మాట్లాడగలిగే అవకాశం ఏర్పడుతుంది.
ఈ ప్రకారముగా ఉన్నటువంటి మరి ఆత్మ తత్వ అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నపూర్వకంగా సాధించుకోవాల్సి ఉంటుంది. అనంత విజయం, ఆత్మ విజయాన్ని పొందాల్సి ఉంటుంది. ఆత్మరాజ్యాన్ని పొందాల్సి ఉంటుంది. ఆత్మరాజ్యాన్ని పొందేటువంటి విధానములో మనకు సహకారంగా ఉన్నటువంటి వారు యుధిష్ఠిరుడు, భీమకర్మ, వృకోదర, అర్జున, నకుల, సహదేవ అనేటువంటి సాత్విక సంబంధమై ఉన్నటువంటి ఈ గుణగణాలు మనలో స్థిరముగా ఉన్నట్లయితే మనం ఆత్మ యొక్క విషయంలో అనంత రాజ్యాన్ని పొందే అవకాశము ఏర్పడుతుంది. ఈ గుణగణాలు మనలో స్థిరముగా ఉన్నటువంటి వారికి కృష్ణ పరమాత్మ యొక్క సహకారము కూడా పూర్ణముగా ఉంటుంది. గురుదేవుడి అనుగ్రహము ఉంటుంది, కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. అట్టివారు ఈ అనాత్మయుగ కౌరవులను జయించి ఆత్మరాజ్యాన్ని అధిరోహించడానికి చక్కటి మార్గం వాళ్ళకి ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.